ఫైనాన్షియల్‌గా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇబ్బంది గురి చేసినప్పుడు మీరు ఈ డబ్బులు కట్టాల్సొచ్చినయి కూడా ఉన్నాయి. అదే అంటున్నానండి. అదే అదే అదే. అదే మోసపోవడం. అదే ఫేస్ చేయడం. కానీ నాది రెస్పాన్సిబిలిటీ లేదు అంటానికి కూడా వీల్లేదు కదా మీరు ఆ సిచ్యువేషన్‌లో? లేదండి. మరి ఇప్పుడు నన్ను చూసే కదా వాళ్ళు ఏదన్నా చేసుంటారు. అందుకని నేను లేదు అనడానికి కూడా నేను ఆస్కారం లేదు. రెడ్ హ్యాండ్‌గా నేనే దొరుకుతాను. అదే అదే అదే. ఎవరికైనా సరే. కానీ మీ నవ్వు వెనక చాలా విషాదం ఉన్నాయి. ఉంది ఉందండి. అదే నాకు లెసన్స్ అండి. నేను నిజంగా ఎంత అమాయకంగా వచ్చానో అంత అనుభవం పూర్వకంగా నాకు నేర్పించేసారి, నేర్చుకున్నాను కూడా. ఇంకా కూడా నాకు కొత్తవి ఫేస్ చేస్తుంటే టిల్ అండ్ డెత్ వరకు నాకు ఇలాంటివి చూస్తూనే ఉండాలేమో. ఎంత మేధావితనంగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారేమో. మనం ఎంత అడుగడుగు వేయలేము కదండి. చూసి ఆచి తూచి వేయలేము. ఏదో ఒక విధంగా వెళ్ళిపోతున్నప్పుడు టక్కని తగిలినప్పుడు అబ్బా అనిపిస్తుంది. అయ్యో ఈ జాగ్రత్త తీసుకోలేదే. నిజంగా చెప్తున్నా అండి. నేను నా జీవితంలో ఒక్క టీ నగర్ ఇల్లు, ఒక ఇండివిజువల్ ఇల్లు దేవుడు ఇచ్చింది. ఎక్కువ డబ్బు ఇవ్వలేదండి. దోషుళ్ళు ఎంత ఉందో అంతే. ఆ దోషులని మనం ఎంత దేవుడు ఇస్తాడన్నా ఇలా అంటే ఆ దోషుల నుంచి ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఎంత ఇచ్చినా ఇలా వెళ్ళిపోవడమే కానీ ఆ దోషులదే చివరి వరకు మిగులుతుంది మనకి. అంతేనా? ఇంతే మిగులుతుంది, ఇదే మిగులుతుంది. ఇది మిగిల్చు కడ చేరే వరకు, మన జీవిత చివరాఖరి వరకు ఇది మిగిల్చి నన్ను గౌరవంగా నిలబెట్టి తీసుకెళ్ళు, అంతే నేను కోరుకుంటాను. ఇది ఎప్పుడైతే ఇలా అవుతుందో ఇక్కడి నుంచి పోతూనే ఉంటుందండి, పోతూనే ఉంటుంది. నేను ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం? మళ్ళీ చివరాఖరికి దక్కేది ఇంతే. అంతలోనే నన్ను ఉంచుడు ఆయన అని అంటాను నేను. కానీ కెరీర్ బిగినింగ్లో అండి, అంటే మీకు అదే చెప్పబోతున్నాను. ఒక టీ నగర్ ఇల్లు, ఒక వలసరవాకం ఇల్లు, నేను చేసిన తప్పు అనేది. ఈ టీ నగర్ ఇల్లును వలసరవాకం ఇల్లు దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది చాలని తృప్తి పడవచ్చు కదా. ఇప్పుడు నేను వలసరవాకం ఇంటిని ఫుల్గా అద్దెకిస్తే 40,000 అలా వస్తాయి. నేను హైదరాబాద్కి రావడానికి కారణం చెప్తున్నా. ఎందుకంటే అండి, ఇప్పుడు సీరియల్స్ అన్నీ చక్కగా చేసిన దాన్ని ఉన్న పలంగా నేను సీరియల్స్ అన్నీ అక్కడ చేయకూడదని చెప్పేసేసరికి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ రావడానికి కూడా ఎందుకు ఎలా వచ్చానంటే, ఇగో ఈ ఇల్లు ఉంటే చాలు నాకు. అసలు టీ నగర్ హార్ట్ ఆఫ్ సిటీలో ఒక ఫ్లాటు, అది 1.5 crores ఇప్పుడు చేస్తుంది అది. అలాంటిది నేను ఒక ఇండివిజువల్ ఇల్లు, అందులో ఒక 40,000 వస్తుంది నాకు. నేను హార్ట్ ఆఫ్ సిటీలో నేను ఉండగా నేను ఆ ఇంటికి 20,000 ఇచ్చినా కూడా అంత వాల్యూ చేసే ఇల్లు అనమాట. అందులో నేను ఉంటూ ఈ ఇల్లు నేను 40,000 వస్తే నాకు చాలు, ఇక్కడ దాకా రాక్కర్లే కదండి. నా మనసుకి నాకు 40,000 చాలు. అలాంటిది తృప్తి పడాలి మనం. ఇంత జీవితం వేయలేము కదా, ఉన్నదాన్ని తృప్తి పడాలి. ఇంకా చేసే ఏదైనా దేవుడు కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఉంటాము, ఆ పుణ్యకాలం అంతా చూసుకుని కడతేర్చిపోవాలి అని నా కోరిక. అలాంటిది తిరగదీసేసాడు దేవుడు. ఏం చేశాడు, ఇప్పుడు ఈసీఆర్లో నేను కాలు పెట్టకూడదు అనుకున్నా. ఈసీఆర్ అంటే రిసార్ట్, ఒక రిసార్ట్. ఆ రిసార్ట్లో నేను కాలు పెట్టకూడదు, న్యాయంగా పెట్టా. టైం పెట్టి అక్కడ అందులో ఇల్లు హాఫ్ గ్రౌండ్ కొన్నాను. హాఫ్ గ్రౌండ్ కొని హాఫ్ గ్రౌండ్లో డ్యూప్లెక్స్ హౌస్ కట్టాను. కట్టిన తర్వాత ఈ 2 ప్లగ్ చేశానండి. టీ నగర్ ఇల్లు, వలసరవాక ఇల్లు ప్లగ్ చేశాను. ప్లగ్ చేసి 30,000 నెలకి డ్యూ కట్టాలి. అది నేనేమనుకున్నాను, ఈ ఇల్లు కట్టేసి ఇల్లు అమ్మేస్తే వచ్చిన లాభంతో ఇది ఇడిపించేస్తే వచ్చిన లాభంతో ఏదో బ్యాంకులో వేసేసుకుందాంలే, ఏదో తెలుసో తెలియక చేసేసాము. ఆ ఇంటిని మళ్ళీ సేల్ చేసేస్తే మన ప్రాపర్టీలు మనం ఇడిపించేసుకోవచ్చు అనుకున్నా. అదేమైంది, ఇరుక్కుపోయి మేము నెల 30,000 డ్యూ కట్టలేక చక్రవడ్డీ పడిపోయి 35 lakhs అయిపోయింది. 35 lakhs అయిపోయేసరికి ఇది అమ్ముడు పోదు, అక్కడ కట్టలేను. ఆ 2 ఇరుక్కుపోయినాయి, ఉన్న ప్రాపర్టీలు ఆ 2 ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలని ఆ టీ నగర్ ఇల్లు అమ్మేశాను.
టీ నగర్ ఇల్లు 45 lakhsకి అమ్మేశాను. ఇప్పుడు అది అంటే పరిష్కారం అయిందా? పరిష్కారం ఇంకంతే. ఆ ఇల్లు ఆ తర్వాత మొన్న అమ్మానండి. మొన్న అమ్ముడుపోలేదు. అది అమ్ముడుపోలే. ఈసీఆర్ది అమ్ముడుపోలా. అమ్ముడుపోయేసరికి వడ్డీ ఎక్కువ అయిపోతుంది. 35 లక్షలు అయిపోయిందండి. చక్ర వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ. చూశాను ఇంకా ఏం లేదు. ఆర్ట్ ఆఫ్ సిటీ ఇల్లు అమ్మేశాను. అది అమ్మేసిన తర్వాత ఇక నాకు ఉండేది ఒక్క ఇల్లు, ఆ వలసరవాకం ఇల్లు ఒక్కటే. నేను ఆశపడకపోతే, అనవసరంగా ఆలోచన రాకపోతే వీళ్ళందరూ తిట్టారు. అన్నపూర్ణ గారు వీళ్ళందరూ, ఎందుకు సముద్రం ఒడ్డు దగ్గర నీకు ఎందుకు ఆ ఇల్లు, ఎందుకు నువ్వు కాలు పెట్టావు? నేను కావాలని పెట్టలేదండి. కర్మ అలా నెత్తి మీద కూర్చొని పెట్టించింది. ఇప్పుడేమో అది అమ్ముడు పోనంటుంది. ఇప్పుడు ఈ అమ్ముడు పోతే నేను అప్పులు పాలైపోతాను. అందుకనే ఈ హార్ట్ ఆఫ్ సిటీ ఇల్లుని అమ్మేశాను. మా తమిళ్లో ఒకటి ఉంది, అరసన నంబి పురుషను విట్ట కదా. అరసని నమ్మి పురుషను విట్టి వదిలేసిందంట. అలా అయిపోయింది నాకు. అది అక్కడో ఈసీఆర్లో ఉండే ఊరి చివర ఉండే ఇల్లుని పట్టుకొని దీన్ని వదిలేశాను. ఎవరండి రాంగ్ గైడెన్స్? అది కర్మ. అంటే మీకు తెలిసిన వాళ్ళేనా? రాంగ్ మన ఇండస్ట్రీ వాళ్ళేనా? ఇండస్ట్రీ వాళ్ళేనండి. అందులో తీసుకో, అందులో బాగుంటుంది, అలా ఇరికిచ్చేశారు. ఏదోనండి, ఇలా మీతో మాట్లాడాలని ఉంది. ఇలా మాట్లాడాలి కదా, మళ్ళీ ఆ ఇల్లు అమ్మకపోతే నేను ఇక్కడ మాట్లాడను, రాను కదా. ఏదో ఒక ఇది చేస్తాడు దేవుడు. కానీ వచ్చినందుకు నేను ఇక్కడ ఏమి నష్టపోలేదండి. వచ్చినందుకు నేను నష్టపోలేదు. ఈ మధ్యనే నేను అమ్మేశాను, చాలా డెడ్ చీప్గా అమ్మేశాను. 25 lakhsకి అమ్మేశాను ఆ ఇల్లు. అక్కడది సముద్రం ఒడ్డు. లాస్ట్ లో అమ్మేశాను. ఇంకా ఒక్కరోజు పడుకోలేదండి, ఒక్కరోజు నిద్ర చేయలేదు. ఇంట్లో ఉంచుకోవడం ఎందుకండి? డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. నాకు పనికిరాదు. నేను ఇక్కడ ఉన్నాను, సరే అది అమ్మినా అట్లీస్ట్ ఇక్కడైనా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా మామూలుగా అనేసి ఇంకా నేను అమ్మేశాను. డెడ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇక్కడే ఉంటున్నాను 10 ఏళ్ళ నుంచి. మరీ పాత పడిపోయి మరీ పాత బంగ్లాలాగా అయిపోతుంది. ఇంకా వాడి పక్కన వాడికే ఇచ్చేసాను ఇంకా తక్కువకి. ఇంకెందుకనేసి ఇంకా అది పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఈ 10 years నేను ఈవెంట్స్ అని, షోస్ అని, సీరియల్స్ అని, సినిమాలని అన్నీ ఏదో విధంగా మంచి దేవుడు అదొక రూపేణా మార్చాడు. మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగించాడు.